అంతర్జాతీయ చమురు మార్కెట్ ను గల్ఫ్ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసే పరిణామం చోటు చేసుకుంది. దాదాపు 60 ఏళ్ల తర్వాత ఒపెక్ నుంచి బయటకు వచ్చేస్తున్నట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రకటించింది. ఈ పరిణామం అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలను పెంచుతుందా లేక తగ్గిస్తుందా? అసలే గల్ఫ్ వారితో ఇంధన సంక్షోభం నెలకొనగా కొత్తగా ఈ డెవలప్మెంట్ ఎటు దారితీయనుంది. అసలు ఈ పరిణామం భారత్ పై ఎలాంటి ప్రభావం చూపనుంది? అసలు యుఏఈ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది? ఇదే ఇవాల్టి ఫోకస్. ఒపెక్ నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జంప్. 60 ఏళ్ల తర్వాత ఒపెక్ కూటమి నుంచి యుఏఈ నిష్క్రమణ. చమురు వదులుతుందా? రేటు పెరుగుతుందా? ఉత్పత్తి పెంచడమే అరబ్ ఎమిరేట్స్ వ్యూహమా? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్లాన్ వర్కౌట్ అయ్యేదెంత? ఈ ప్రశ్నలే ఇప్పుడు వినిపిస్తున్నాయి. ముందైతే అసలు చమురు మార్కెట్లలో సంక్షోభం నెలకొని ఉంది. ఇలాంటి తరుణంలో ఒపెక్ నుంచి బయటకు రావాలనే యుఏఈ నిర్ణయం వల్ల రేట్లు పెరుగుతాయా అనే ఆందోళన రావడం సహజం. అలానే రేటు పడిపోతే తమ లాభాల పరిస్థితి ఏంటనే ప్రశ్న చమురు ఉత్పత్తి దేశాలది. ఈ క్రమంలోనే చమురు ఉత్పత్తుల్లో ధరల్లో గణనీయమైన మార్పులు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే యుఏఈ నిర్ణయం మన దేశం పాలిట ఎలా పరిణమిస్తుంది? ఇది మన కన్సర్న్. థింక్ గ్లోబల్లీ, యాక్ట్ లోకల్లీ అనే నానుడిలా ప్రపంచంలో ఏ డెవలప్మెంట్ చోటు చేసుకున్నా దాని ప్రభావం మనకి పాజిటివా నెగిటివా అనేది ఆలోచించాలి. లేదంటే ఇత్తడి మూకుడులో మెత్తటి పకోడీలా మారడం ఖాయం. అందులోనూ గల్ఫ్ వార్ టైం. ఈ సమయంలో మన దేశం అలర్ట్ గా లేకపోతే గ్యాస్, ఫ్యూయల్ కోసం తిప్పలు పడాల్సి రావచ్చు. ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ నుంచి అసలు యుఏఈ ఎందుకు బయటికి రావాలనుకుంటోంది? ఈ ప్రశ్నకి సమాధానం సింపుల్. ఈ కూటమిలోని దేశాల మధ్య ఆధిపత్య పోరు. కొంతకాలంగా అబుదాబి, రియాద్ మధ్య చమురు ఉత్పత్తి విషయంలో విభేదాలు కొనసాగుతున్నాయి. ఒపెక్ కూటమిలో 3వ అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉన్న యుఏఈ తన ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని భావిస్తోంది. అయితే సౌదీ అరేబియా నేతృత్వంలో ఒపెక్ విధించే ఉత్పత్తి కోతలు దీనికి అడ్డంకిగా మారాయి. ఎమిరేట్స్ తమ ఉత్పత్తిని నియంత్రించుకోవడానికి ఇష్టపడడం లేదు. డిమాండ్ ఉన్నప్పుడు ఎక్కువ ఉత్పత్తి చేసి ఆదాయం తెచ్చుకోవాలని ఎమిరేట్స్ వాదిస్తూ ఉంటే, సౌదీ మాత్రం డిమాండ్ పెంచాలంటే ప్రొడక్షన్ తగ్గించాలి అంటుంది. అయితే గల్ఫ్ వార్ నేపథ్యంలో ఈ తగాదా మరింత ముదిరింది. దీనికి తోడు ఇరాన్తో యుద్ధం నేపథ్యంలో గల్ఫ్ దేశాలపై జరుగుతున్న దాడుల విషయంలోనూ యుఏఈ ఒంటరిదైంది. ఇరాన్పై సంయుక్తంగా ఎదురుదాడి చేయాలని సౌదీ అరేబియా, ఖతార్లపై యుఏఈ ఒత్తిడి తెచ్చినప్పటికీ జీసీసీ దేశాల నుంచి ఆశించిన మద్దతు లభించలేదు. ఈ రాజకీయ ఒంటరితనంతోనే యుఏఈ ఆర్థిక కూటమి నుంచి బయటకు రావాలని డిసైడ్ అయింది. 50 సంవత్సరాలు ఓపెక్ అని ఉన్నది, సమయం మార్పుకు వచ్చిందని ఇవాళ యునైటెడ్ ఎమిరేట్స్ బయటకు వచ్చింది. సో పెద్ద ఇంపాక్ట్ ఇది దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచమంతా ఆలోచిస్తుంటారు. పూర్వం ఉండే ఓపీఈసీ తగ్గిపోయిందా అంటే అదే కనపడింది. దాంతోపాటు 1973 నుంచి ఒక 20-30 సంవత్సరాలు 10 దేశాలే ఆయిల్ మార్కెట్ని డామినేట్ చేసింది. దాంట్లో అరబ్ దేశాలే 90% ఉన్నారు. ఇప్పుడు ప్రపంచంలో 70-80 దేశాలు ఆయిల్, గ్యాస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి కాబట్టి వాళ్ళకి పూర్తిగా మొనాపలీ మాత్రం లేదు. ఎన్నో ఆలోచనలు ఎమిరేట్స్ చేస్తుంటుంది. వీళ్ళ నుంచి దూరంగా ఉండటం బెటరు. కొత్త స్నేహాలు చేసుకోవాలా? కొత్త వాళ్ళు ఎవరు? ఈ పాత వాళ్ళు మనకు ఉపయోగం లేదని ఎమిరేట్స్ స్పష్టంగా చెప్పింది కాబట్టి ఫ్యూచర్లో వాళ్ళు ఆలోచించుకుని తీసుకున్న స్టెప్స్ మనకు కనపడతాయి. వాళ్ళు కూడా చాలా పాజిటివ్గా వెళ్ళే దేశం కాబట్టి భారతదేశానికి కూడా దీనికి బెనిఫిట్ వస్తుందని మనం ఆలోచించుకోవచ్చు. ఈ మొత్తం వ్యవహారంలో పాకిస్తాన్ పాత్రపై కూడా యుఏఈ తీవ్ర ఆగ్రహంతో ఉంది. అమెరికా, ఇరాన్ మధ్య మధ్యవర్తిగా పాకిస్తాన్ వ్యవహరించిన గల్ఫ్ దేశాలపై దాడుల సంగతి మాట్లాడలేదు. దీంతో యుఏఈకి బాగా కాలింది. దానికి తోడు సౌదీ అరేబియాకి మాత్రం తన సైన్యాన్ని పంపిన పాక్ గల్ఫ్ దేశాల సంగతిపై చర్చల్లోనూ ప్రస్తావించలేదు అనే టాక్ నడుస్తోంది. అందుకే ఈ మధ్యనే పాకిస్తాన్కి ఇచ్చిన $3.5 బిలియన్ డిపాజిట్లను యుఏఈ వెనక్కి తీసుకుంది. ఒపెక్ లో సౌదీ ఆధిపత్య ధోరణి కూడా యుఏఈకి నచ్చడం లేదు. ఇదే సమయంలో సౌదీ పాకిస్తాన్కి దగ్గర కావడం పైన గుర్రుగా ఉంది.
దీంతో రాజకీయంగా కూడా యుఏఈ సరైన నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. రాజకీయంగా కానీ తాజా పరిస్థితులతో కానీ అరబ్ ఎమిరేట్స్ ఒపెక్ నుంచి బయటొలిగింది. మరి ఈ పరిణామం నుంచి భారత్ లాభపడనుందా? ఈ ప్రశ్న ఎందుకంటే యుఏఈ ఒపెక్ నుంచి బయటకు వచ్చేదే తన ఉత్పత్తి పెంచడానికి. మరి అలా తాను పెంచే చమురు ఉత్పత్తిని ఏం చేస్తుంది? అసలు యుఏఈ క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ పెంచిన వెనుక వ్యూహం ఏంటి? యుఏఈ ప్రొడక్షన్ పెంచినా రవాణా చేయగలదా? నో డౌట్ ఇది మనకి లాభమే. మరి హర్ముజ్ జల మార్గం పరిస్థితి ఏంటి? ఒపెక్ చరిత్ర చూస్తే ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా, వెనుజువేలా కలిసి 1960లో ఓ గ్రూపుగా ఏర్పాటై ఈ సంస్థను ఏర్పాటు చేసుకున్నాయి. దీని లక్ష్యం ప్రపంచ వ్యాప్తంగా ఇంధన ధరలను స్థిరంగా ఉంచడంతో పాటు నిలకడగా రవాణా చేయడమే. తర్వాతి కాలంలో ఈ గ్రూప్లోకి యుఏఈ, నైజీరియా, అంగోలా, అల్జీరియా కూడా వచ్చి చేరాయి. ఆ తర్వాత ఒపెక్ ప్లస్ పేరుతో మరో గ్రూప్ రాగా అందులో రష్యా కూడా మెంబర్గా మారింది. ఒపెక్ లో యుఏఈ 12% వాటా కలిగి ఉంది. కొన్ని దశాబ్దాలుగా ఈ గ్రూప్ లో ఏ దేశం ఎంత ఉత్పత్తి చేయాలి అనేది ముందుగా నిర్దేశించిన నిర్ణయం ప్రకారం జరిగేది. ఇప్పుడు యుఏఈ ఈ సంస్థ నుంచి బయటకు రావడంతో మిగిలిన దేశాల టార్గెట్లపై ఒత్తిడి పడుతుంది. కొన్ని దేశాలు ఎక్కువ ఉత్పత్తి చేయాల్సి రావచ్చు. అదొకటే కాదు, ప్రపంచ ఇంధన ధరలను ఇప్పటిదాకా శాసించిన ఈ కూటమి ఇకపై ఆ పని చెయ్యలేకపోవచ్చు. అయినా సరే యుఏఈ ప్రకటన తర్వాత క్రూడ్ ఆయిల్ రేట్లు బ్యారెల్ కి $110కు చేరింది. ఫ్యూచర్ లో మాత్రం అలా ఉండకపోవచ్చంటున్నారు. మన దేశం ముడి చమురు కోసం పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడుతున్న సంగతి తెలిసిందే. మన ఇంధన భద్రత, చమురు ధరలను నియంత్రించడం కోసం ఉత్పత్తిని పెంచాలని చాలా కాలంగా ఒపెక్ దేశాలను భారత్ కోరుతోంది. అయితే సౌదీ నేతృత్వంలోని ఒపెక్ అందుకు ఒప్పుకోలేదు. ఇక ఇప్పుడు అసలు ఆట ప్రారంభం కానుంది. ఒపెక్ నుంచి బయటకు వచ్చిన యుఏఈ ఖచ్చితంగా తన ఉత్పత్తి పెంచుతుంది. ఈ పరిణామం మనకు ఉపయోగపడనుంది. ఎందుకంటే యుఏఈ ఉత్పత్తి చేసే చమురుకు మార్కెట్ కావాలి. యుఏఈ 2027 నాటికి రోజుకు 3.4 మిలియన్ బ్యారెళ్ల నుంచి 5 మిలియన్ బ్యారెళ్లకు ఉత్పత్తిని చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. మన దేశం ఏప్రిల్ నెలలో రోజుకు 6,20,000 బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్ యుఏఈ నుంచి దిగుమతి చేసుకుంది. ఈ రెండు సమీకరణాలను కలిపితే భారత్ కి యుఏఈ సరఫరా పెంచడం ఖాయమని అర్థమవుతోంది. అలానే అరబ్ ఎమిరేట్స్ పెంచే ఉత్పత్తితో ప్రపంచ ఇంధన మార్కెట్లలో క్రూడ్ ఆయిల్ రేట్లు తగ్గే అవకాశాలు ఉన్నాయి. దాంతో క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకునే భారత్ లాంటి దేశాలకు అది కలిసి వచ్చే అంశమే. అయితే ఇదంతా కూడా అంతా అనుకున్నట్లు జరిగినప్పుడు మాత్రమే సాధ్యపడుతుంది. గల్ఫ్ వార్లో యుఏఈ తీవ్రంగా నష్టపోయింది. ఇక్కడి ఎనర్జీ కేంద్రాలపై ఇరాన్ చేసిన దాడితో 9,22,000 బ్యారెళ్లను శుద్ధి చేసే రువైస్ రిఫైనరీ సహా ఫ్యూజైరాహ్ పోర్ట్, హబ్షాన్ గ్యాస్ ఫీల్డ్స్ కూడా ధ్వంసమయ్యాయి. దాంతో పాటే హర్ముజ్ జలసంధి కూడా మూసుకుపోవడంతో రవాణా ఆగిపోయింది. అందుకే ఇప్పుడు ఒపెక్ నుంచి యుఏఈ నిష్క్రమణతో క్రూడ్ ఆయిల్ బిల్ తగ్గే అవకాశం ఉన్నా రవాణా అయ్యే మార్గాలపైనే చర్చ జరుగుతోంది. హర్ముజ్ జలమార్గం నుంచి వెళ్లే నౌకల నుంచి $2 మిలియన్ టోల్ ఛార్జ్ డిమాండ్ చేస్తోంది. అందుకే వీటి నుంచి బైపాస్ చేసి యుఏఈతో సపరేట్ గా భారత్ పైప్ లైన్ల ద్వారా ఫ్యూజైరాహ్ పోర్ట్ నుంచి గల్ఫ్ ఆఫ్ ఒమన్ తీరం నుంచి రవాణా చేయించుకునే అవకాశం ఉంది. అయితే ఇదంతా జరగడానికి ఇంకా సమయం ఉంది. ఇప్పటికైతే ఒపెక్ నుంచి యుఏఈ బయటకు రావడం షార్ట్ టర్మ్ పెయిన్, లాంగ్ టర్మ్ గెయిన్ గానే చూడాలనేది విశ్లేషకుల మాట.